హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్‌తో బజ్జీ. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు శనగపిండి, కొద్దిగా వాము పొడి, స్పూన్ జీలకర్ర, సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా కరివేపాకు పొడి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. పిండిని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. 4 కోడిగుడ్లను ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలను శనగపిండి మిశ్రమంలో ముంచి ఇలా నూనెలో వేసుకోవాలి. స్టవ్ని సిమ్ మీద పెట్టి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంతేనండి, టేస్టీ అండ్ హెల్తీ ఎగ్ బజ్జీ రెడీ. తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఆనియన్ మిశ్రమాన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన ఆనియన్స్, తురిమిన క్యారెట్, కొత్తిమీర, ఉప్పు, కారం, జీలకర్ర. ఒక బౌల్ తీసుకొని దానిలో సన్నగా తరిగిన ఆనియన్, తురిమిన క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ నిమ్మరసం కూడా కలుపుకోవాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని ముందుగా తయారు చేసిన ఎగ్ బజ్జీని మధ్యలో ఘాటు పెట్టుకొని ఆనియన్ మిశ్రమాన్ని దానిలో పెట్టుకోవాలి. పైన వేయించిన పల్లీలతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఆనియన్ బజ్జీ రెడీ.